ఓకే 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చుకొని మనం బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. కానీ అటువంటి తరుణంలో కూడా ఇవాళ కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. మరి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న చోట ఈ దారుణం జరగడం చాలా దారుణం అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆల్రెడీ వెళ్లింది. దీని మీద మేము కూడా ఈ విజిలెన్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ కేవలం ఒక వెస్ట్ బెంగాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. దీనికి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేసిన బాధ్యత ఉంది. అలాగనే దోషులు ఎంతటి వారైనా సరే మరి వాళ్ళని వెంటనే వాళ్ళ అదుపులోకి తీసుకుని నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తుండగా వాళ్ళని ఉరి చేసి నడి రోడ్డు మీద ఎప్పుడైతే వాళ్ళకి ఉరి తీస్తారో ఆ రోజు మహిళలకు కానీ మిగతా వాళ్ళకు భద్రత భయం పోయి రేపు పొద్దున తప్పు చేయడానికి ఎవడైనా భయపడతాడు. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా దీని మీద గట్టిగా చర్య తీసుకుని మరి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము కూడా మా జనసేన పార్టీ పోరాడతాం ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ నన్ను చంపేసుకోండి ఉరేసేయండి నాకు అని అంటున్నారు కదా సార్, దాని మీద మీకు అలాగే మరి మూర్ఖులు లేదంటే ఒక శాడిస్టు ఊరేసుకోండి చంపుకోండి అని అంటాడు. కానీ ఆయన తీసుకురావాలా, తీసుకొచ్చి నడి రోడ్డు మీద ప్రజల సమక్షంలో ప్రజలు చూస్తుండగా అటువంటి వాడికి ఎప్పుడైతే ఊరేస్తాడో అప్పుడే ఆ జనాల్లో భయం పోయి ఖచ్చితంగా ఒక భరోసా కలుస్తారు. కాబట్టి చూసి ఎంత నిర్భయంగా ఆడు మాట్లాడుతున్నాడో నన్ను చంపుకోండి అంటున్నాడంటే ఆడి భయం లేనితనం అనమాట, మూర్ఖుడు అనమాట, ఆడి శాడిస్ట్ అనమాట. అటువంటి వాళ్ళని మరి పిచ్చి హాస్పిటల్లో పెట్టవలసిన వాళ్ళేమో రోడ్ల మీద తిరగనివ్వడం తప్పు కదా ఆ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీరు కంపల్సరిగా మీరు ఆయన అన్నట్టుగానే తీసుకొచ్చి నడి రోడ్డు మీద ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తాం.